కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ సభలో జనంలో నుంచి ఓ కాంగ్రెస్ అభిమాని అడిగారు, రాహుల్ గాంధీ సార్ మీ పెళ్ళెప్పుడు అని. దానికి రాహుల్ గాంధీ కాసేపు తటపటాయిస్తూ నవ్వుతూ జల్దీ కర్నా పడేగి అన్నారు. అంటే త్వరలో పెళ్లి చేసుకోవాలి అన్నారు. ఇక ఆ పక్కనే ఉన్న ప్రియాంక గాంధీ చిరునవ్వుతో చప్పట్లు కొట్టారు. జనమేమో ఈలలో కేకలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించేశారు. మొత్తానికి రాహుల్ పెళ్లి ప్రస్తావన అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువైంది. అప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇలానే ఉంది. రాహుల్ గాంధీ ఆపోజిట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇప్పటికే ట్రోల్స్ కూడా చేస్తున్నాయి. అయితే ముందుగా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల గురించి చర్చ బాగా జరుగుతుంది. ఎందుకంటే మొదట అమెరికా పర్యటన కోసం ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఆయన ఒక యువతితో కనిపించారు. రాహుల్ గాంధీ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరు, ఆమె ఎందుకు అతనితో ఉంది, ఆమె రాహుల్ గాంధీ ప్రియురాలా, ఫారెన్ టూర్లు ఎంజాయ్ చేయడానికేనా, రాహుల్ గాంధీ మిస్టరీ టూర్ అంటూ రకరకాల కథనాలు రోజంతా సోషల్ మీడియాలో గుప్పమన్నాయి. అయితే ఓ జర్నలిస్టు ఆ ఫోటో గురించి క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. గ్రీన్ టీషర్ట్తో ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర నిలబడ్డారు రాహుల్ గాంధీ. ఆయన పక్కనే ఓ యువతి ఉన్నారు. ఆమె బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్నారు. దీంతో రాహుల్ గాంధీతో ఉన్న ఆ యువతి ఎవరా అని అనుమానాలు మొదలుపెట్టారు కొంతమంది. కానీ ముందు చూడాల్సింది రాహుల్ గాంధీ పక్కనే ఉన్న బ్యాక్ ప్యాక్ వేసుకున్న వ్యక్తిని. అతను రాహుల్ గాంధీ క్లోజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి వాళ్ళు స్నేహితులు. అతని పేరు అమితాబ్ దుబే. ఆ పక్కన ఉన్న మహిళ అమితాబ్ భార్య, ఆమె పేరు అమూల్య. వీళ్ళు చాలాసార్లు కలిసి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు. ఈ అమితాబ్ దుబే పొలిటికల్ అనలిస్ట్గా, బీజేపీ జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్కు అనుబంధంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ రాహుల్ ఎంత క్లోజ్ అయినా కూడా ఆయన నా స్నేహితుడని కూడా చెప్పుకోరాయన. తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. ఈసారి అమెరికా పర్యటనకు వెళుతున్న సమయంలో అమితాబ్ దుబే కూడా రాహుల్ గాంధీతో వెళుతున్నారు. అంతే తప్ప ఆ యువతకి రాహుల్ గాంధీ కేవలం స్నేహితుడు మాత్రమే. తన చిన్ననాటి స్నేహితుడి భార్యే ఈ అమూల్య. ఇది తెలియని సోషల్ మీడియా ఏకంగా తప్పుడు వార్తలు రాసి ఆమె పరువు తీసింది. కనీసం మహిళ విషయంలో కామెంట్ చేసే ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది. నీతులు చెప్పడం కాదు, కాస్త ఆలోచించి ట్వీట్లు కూడా పెట్టాలి. రాహుల్ని విమర్శించేందుకు అమ్మాయిని వాడుకోవడం తప్పుడు పని, క్షమించరాని నేరం. ఇక రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు సృష్టించారో కానీ ఈసారి ఏకంగా ప్రణితి షిండేని రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త తెగ వైరల్గా మారింది. అది కూడా సోషల్ మీడియాలో. మరి ఇంతకీ ఎవరి ప్రణితి షిండే అనేది తెలుసుకుందాం. ఈమె కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు. ఈమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత జైజుయి అనే ఎన్జిఓ సంస్థని ఏర్పాటు చేసి పేదలు, మరీ ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. మొదట షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆమె మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు సోలాపూర్ లోక్సభ ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. కేరళ కాంగ్రెస్ బాధ్యురాలిగా, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు ప్రణితి షిండే. అలాగే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా హైదరాబాద్ వచ్చారు. సభలో స్టేజ్ మీదే ఉన్నారు. డిసెంబర్ 9, 1980లో పుట్టిన ప్రణితి షిండే మంచి నేతగా, ప్రజల మధ్య ఉండే నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రణితి ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారు అనడంలో సందేహమే లేదు. అయితే ఎలా రూమర్ మొదలైందో కానీ గతంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రణితి కలిసి నడిచిన ఫోటోలతో రూమర్స్ క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ మొదలైంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఆ రూమర్. మొత్తానికి ఒక రూమర్ డెట్ కాగానే మరో రూమర్ని క్రియేట్ చేస్తున్నారన్నమాట. మరి రాహుల్ గాంధీ, ప్రణితిలు పెళ్లి చేసుకోబోతున్నారా అంటే మాత్రం అది నిజం కాదు. రాహుల్ గాంధీకి, ప్రణితికి రాజకీయ పరిచయం తప్పితే అంతకు మించి ఏమీ లేదని కొంతమంది కాంగ్రెస్ నేతలు ఓ మీడియాకు చెప్పారు. పైగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్నారామె. కానీ రాహుల్ కంటే ప్రణితి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లే వ్యక్తి ఆమె. కాబట్టి ఇవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు. అంటే ఈ పెళ్లి వార్తలన్నీ కూడా రూమర్సే. మరి సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతున్నా కూడా ప్రణితి షిండే స్పందించకపోవడంతో చాలామంది దీనికి ఆజ్యం పోస్తూ ఉన్నారు. ఆమె స్పందిస్తే సరిపోయేది. కాకపోతే ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. వాళ్ళు పట్టించుకోకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇది వైరల్ న్యూస్గా మారిపోయింది. వాళ్ళు పట్టించుకునే స్టేజ్కి వచ్చింది. మొత్తంగా అయితే రాహుల్ గాంధీ పెళ్లి వార్త అబద్ధం. ఆయన పెళ్లి చేసుకుంటానని గతంలో ఓ మీటింగ్లో సరదాగా చెప్పారు. ఎప్పుడు, ఎలా, ఎవరిని అనేది నాకు తెలియదని నవ్వుతూ సమాధానం చెప్పి దాటవేశారు రాహుల్. కాబట్టి రాహుల్ గాంధీ ప్రత్యర్థులు ఆయన పరువు తీసేందుకు వండి వార్చే ఈ వార్తలను నమ్మాల్సిన అవసరమే లేదనేది వాస్తవం.
నిజానికి కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన ఏదో సందర్భంలో వస్తూనే ఉంది. రాహుల్ గాంధీ తల్లి సోనియాని సైతం అనేక మంది ఆయన పెళ్లి గురించి అడిగారు. దానికి ఆమె వైపు నుంచి కూడా చిరునవ్వే సమాధానంగా వచ్చేది. ప్రియాంక సైతం అదే మాట చెబుతూ వచ్చారు. ఆ ప్రశ్న ఏదో రాహుల్ని అడగనని చెబుతూ వచ్చారు ఆమె. వాస్తవానికి ప్రియాంక కంటే ముందే రాహుల్ గాంధీకి పెళ్లవుతుందని చాలా మంది అనుకున్నారు. ఆయనకు ఓ ప్రముఖ హిందీ సినీ నటుడి పెద్ద కుమార్తెతో పెళ్లి జరుగుతుందని ప్రచారం కూడా జరిగింది. ఆ నటుడి కుటుంబానికి రాజీవ్ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలుండేవి. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ సినీ నటుడు తన కుమార్తెకు వేరే పారిశ్రామికవేత్తతో వివాహం జరిపించారు. అంతటితో ఆ కుటుంబానికి సోనియా కుటుంబానికి మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. కానీ రాహుల్ పెళ్లి వార్త మాత్రం ఆగదు. ఒకానొక సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రాహుల్ గాంధీ ప్రేమించుకున్నారు అనే వార్తలు కూడా తెర మీదకొచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ మీకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అని అంటే ఆలోచించకుండా టక్కున రాహుల్ గాంధీ పేరు చెప్పేసింది. దీంతో వీరిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ అది కూడా పెద్ద రూమర్. కేవలం కరీనా కపూర్ రాహుల్ గాంధీ పేరెత్తగానే ఆ వార్త కాస్త వైరల్గా మారింది. సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి అడిగి అలిసిపోయి ఇక ఆయన పెళ్లి గురించి చాలామంది మరిచిపోయారు. రాహుల్ గాంధీని మాత్రం సోషల్ మీడియా వదిలిపెట్టడం లేదు. అలా రాహుల్ గాంధీ పెళ్లి గురించి వాళ్ళింట్లో కంటే కూడా అందరి ఇళ్లలోనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా అయితే ముహూర్తం కూడా పెట్టేసింది. ఇక ఈ రూమర్పై స్పందించకపోతే రాహుల్ గాంధీకి పిల్లలు కూడా పుట్టిస్తుందేమో సోషల్ మీడియా. ఏం జరుగుతుందో చూద్దాం. రాహుల్ గాంధీ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. पहले उसका जवाब दो। क्या जवाब है उसका? क्या सवाल क्या है भाई? क्या सवाल है? क्या सवाल है? अब जल्दी करनी पड़ेगी। पहले उसका जवाब दो। क्या जवाब है उसका? क्या सवाल क्या है भाई? क्या सवाल है? क्या सवाल है? अब जल्दी करनी पड़ेगी।